కార్తీక పౌర్ణమి స్పెషల్ ఇంట్లో సులువైన పూజా విధానం దీపారాధన 365 వత్తుల దీపం ఎలా వెలిగించాలి. నమస్కారం. శివకేశవుల అనుగ్రహం పుష్కలంగా ఉండే కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున ఇంట్లో మనం చాలా సులువుగా ప్రశాంతంగా పూజ చేసుకునే విధానం తెలుసుకుందాం. కేవలం దీపారాధనతో ఏడాది పొడవునా పూజ చేసిన ఫలితం ఎలా పొందవచ్చో, 365 వత్తుల దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోండి. వీడియోను చివరి వరకు చూడండి. కార్తీక పౌర్ణమి విశిష్టత. ముందుగా ఈరోజు విశిష్టత తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున శివకేశవులిద్దరిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఈరోజు నదిలో లేదా కనీసం ఇంట్లో అయినా తలస్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే తలస్నానం చేయడం శ్రేష్టం. ఉపవాసం వీలున్న వారు పాటించడం మంచిది. ఈరోజు శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి పూజ ఎంతో ఇష్టం. పూజా ద్రవ్యాలు మరియు ఏర్పాట్లు. పూజ కోసం మనకు కావలసిన సాధారణ ద్రవ్యాలు ఇవి: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, బియ్యం, తమలపాకులు, వక్కలు. పూజకు ముఖ్యంగా తామరవత్తులు లేదా దారం వత్తులు. 365 వత్తుల కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. పూలు ముఖ్యంగా మందార, తామర, బిల్వదళాలు దొరికితే శ్రేష్టం. నైవేద్యం కోసం పాలు, పండ్లు లేదా పాయసం. మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవడం మర్చిపోవద్దు. ఉదయం పూజా విధానం. ఉదయం పూజ చాలా సులువుగా చేసుకోండి. శుభ్రత. ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించండి. దీపం. దేవుడి పీఠం సిద్ధం చేసి ముందుగా ఆవు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. పసుపు గణపతి. పసుపుతో చిన్న గణపతిని చేసి పూజ ప్రారంభించండి. చిన్న మంత్రం ఓం శ్రీ మహాగణపతాయే నమః 3 సార్లు చదవండి. అలంకరణ. శివ విష్ణుమూర్తి పటాలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించండి. పూజ. శివయ్యను బిల్వదళాలతో, విష్ణుమూర్తిని తులసితో పూజించండి. ఓం నమ శివాయ మరియు ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను 11 సార్లు జపించండి. తులసి పూజ. తులసి కోట దగ్గర దీపం వెలిగించి అమ్మవారిని పూజించండి. సాయంత్రం దీపారాధన మరియు 365 వత్తుల రహస్యం. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దీపారాధనకు ఎంతో విశేష స్థానం ఉంది. ఇది ఈ పూజలో అత్యంత ముఖ్యమైన భాగం. 365 వత్తులు సంవత్సరమంతా దీపారాధన ఫలం. తయారీ. ఏడాదిలో ఉండే 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులను ఒకే పెద్ద వత్తిగా చుట్టండి. తామర వత్తులు వాడడం ఉత్తమం. వెలిగించే విధానం. ఒక ప్రమిదలో లేదా మట్టి దీపంలో ఆవు నెయ్యి నింపి ఈ 365 వత్తిని అందులో ఉంచండి. సాయం సంధ్యా సమయం. సాధారణంగా 5:15 నుండి 7:05 మధ్యలో దీపం వెలిగించండి. ముఖ్య గమనిక. దీపం వెలిగించడానికి అగ్గిపుల్ల లేదా లైటర్ కాకుండా ఇంకొక చిన్న అగరబత్తిని వెలిగించి ఆ అగ్నితో 365 వత్తిని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని మనస్సులో ఉచ్చరించండి. ఫలితం. ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరమంతా ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలం, సకల శుభాలు కలుగుతాయి. ఉసిరికాయ దీపం. ఉసిరికాయ మధ్యలో గుజ్జు తీసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మంత్రం మరియు నైవేద్యం. దీపారాధన పూర్తయిన తర్వాత కార్తీక పురాణ వ్రతం. వీలైతే కార్తీక పురాణం లేదా ఏదైనా శివ విష్ణు స్తోత్రాన్ని చదువుకోండి.
నైవేద్యం. సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి హారతి ఇచ్చి పూజను ముగించండి. క్షమాపణ. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని దేవుడిని వేడుకోండి. ఈరోజు దీపారాధన చేసేవారి కుటుంబాల్లో సకల సంపదలు, ఆరోగ్యం, ఆనందం వెల్లువిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ విధంగా సులభంగా ఇంట్లోనే కార్తీక పౌర్ణమి పూజను చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి ధర్మ సందేహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివశంకర.